హైదరాబాద్ బాచుపల్లిలో ఓ యువకుడిని ఇద్దరు విచక్షణారహితంగా దాడి చేసి మొత్తానికి హత్య చేశారు. కత్తులతో కూడా అతి దారుణంగా కూడా పొడిచి పొడిచి చంపేసినటువంటి ఘటన ప్రగతి నగర్లో చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో అంటే బైక్ మీద ముగ్గురు దుండగులు రావడం, అదేవిధంగా ఒక వ్యక్తిని చంపడమే కాకుండా మరో విషయం ఏంటంటే రీల్స్ కూడా చేయడం జరిగింది. రీల్స్ అతి దారుణంగా కిరాతకంగా పొడిచి రీల్స్ చేస్తూ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కూడా ఇది మరొక అంటే విశేషకరంగా మారింది. ఇప్పుడు హైదరాబాద్ అంతా కూడా గగ్గుర్లు పుడిచేటువంటి విషయం ఇది. అంటే ఈ మధ్యకాలంలో కూడా బాగా మర్డర్లు చేయడము, అతి కత్తులతో పొడుచుకుంటూ అంటే వాళ్ళు ఇది సరదాగా చేస్తున్నారా ఎట్లా చేస్తున్నారో తెలియదు, కానీ మొత్తానికైతే హత్యలు అనేది కూడా రోజుకి పెరిగిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. మనం మధ్యకాలంలో గమనించినట్టయితే హైదరాబాద్లో అయితే అతి దారుణంగా అంటే చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మధ్యంతరంగా తాగడము, అదేవిధంగా తాగిన తర్వాత హత్య చేయడము, ఇట్లాంటివి అంతా కూడా కొత్త కోణంలోకి వెలుగులోకి వస్తున్నటువంటి విషయాలు ఇవి. మరి నిన్న ప్రగతి నగర్లో అయితే మరొక దారుణమైన ఘటన కూడా చోటు చేసుకున్నటువంటి విషయం. మనం ప్రస్తుతం స్పాట్ దగ్గరే ఉన్నాము. ఒక్కసారి మీరు చూసుకుంటే కనుక హైదరాబాద్ బాచుపల్లిలో దారుణం అయితే చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని ఇద్దరు యువకులు కిరాతకంగా హత్య చేశారు. వెంటాడి కత్తులతో పొడిచి చంపేశారు. అనంతరం అతన్ని చంపిన కత్తులతో ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాచుపల్లి ప్రగతి నగర్ చెరువు కట్టపై సిద్ధు అనే వ్యక్తిని ఇద్దరు యువకులు వెంటాడి మరీ దారుణంగా హతమార్చారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపేశారు. హత్య అనంతరం దుండగులు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేశారు. సిద్ధునే తాము చంపేశామంటూ సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ కూడా చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసుకుని ఇన్స్టా రీల్స్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలు పాత కక్షలే అయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. గతంలో సిద్ధు ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆ నేపథ్యంలోనే సిద్ధు హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా నిందితులు దొరికిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఇన్స్టాలో హద్దులు లేకపోవడంతో యువత మరింత రెచ్చిపోతున్నారు. వ్యూస్ కోసం పనికి మాలిన పనులు చేసి అదితో హీరోయిజం లాగా పోస్టులు పెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ బాచుపల్లిలో ఇద్దరు యువకులు పెట్రేగిపోయారు. హైదరాబాద్ బాచుపల్లిలో తేజస్ అనే యువకుడిని ఏప్రిల్ 7న అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వెంటాడి మరీ దారుణంగా హతమార్చి ఆ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా గొప్ప పని చేశామని చెప్పుకుంటూ డాన్స్లు చేస్తూ రెచ్చిపోయారు. బాచుపల్లి ప్రగతి నగర్ చెరువు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న తేజను మరో ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా తలపై బండరాలతో కొట్టి 12 కత్తిపోట్లు పొడిచి అతడిని చంపేశారు. హత్య చేస్తున్న వీడియోను చిత్రీకరించి పోస్ట్ చేయడంతో ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఇన్స్టాలో పెట్టిన రీల్స్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. పాత కక్షల వల్ల ఇంతటి దారుణానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రగతి నగర్లో తేజస్ అద్దె ఇంట్లో తన తల్లితో కలిసి ఉంటున్నాడు. తన తల్లి ఊరు వెళ్లటంతో ఆదివారం రాత్రి తేజస్ తన మిత్రులైన మహేష్, శివస్ప, సమీర్లతో కలిసి మద్యం తాగాడు. సోమవారం తెల్లవారుజామున ప్రగతి నగర్లోని బతుకమ్మ ఘాట్ వద్ద ఉన్న తేజస్ను గతంలో హత్యకు గురైన తరుణ్ స్నేహితులు బైక్లపై వచ్చి దారుణంగా పొడిచి చంపారు. హత్య చేసిన తర్వాత యువకులు రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ప్రతీకారంగానే తాము హత్య చేసినట్లు ఆ పోస్టులో వాళ్ళు పేర్కొన్నారు. ఈ దారుణమైన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గత ఏడాది తరుణ్ అనే వ్యక్తి హత్య కేసులో సిద్ధు ఏత్రిగా ఉన్నట్లు తెలుస్తోంది. పాత కక్షల నేపథ్యంలో ఆ హత్యకు ప్రతీకారంగానే తేజస్ను హతమార్చినట్లు స్పష్టత వచ్చింది. కొందరు యువకులు రీల్స్ పిచ్చిలో ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తుంటారు. కొందరు రోడ్ల మీద ఇష్టమున్నట్లు రీల్స్ చేస్తున్నారు. మరికొందరు ట్రైన్లలో రొమాన్స్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు. జనాలు ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా నానా రచ్చ చేస్తున్నారు. కొందరు వాహనాల మీద వెళ్తూ కూడా రీల్స్ చేస్తున్నారు. కొందరు జలపాతాలు, అడవులలో రీల్స్ చేసి ఎందరో యువత ప్రమాదాలలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
ఈ రీల్స్తో యువత ఓవర్ నైట్లో స్టార్ అయిపోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల తమ లైఫ్ను కూడా రిస్క్లో పడేస్తున్నారు. ఇక మరికొందరు దాడులు చేస్తున్నప్పుడు, పైశాచికంగా వేధిస్తున్నప్పుడు కూడా రీల్స్ చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం హైదరాబాద్లో జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హైదరాబాద్లోని బాచుపల్లి పరిధిలో దారుణమైన ఘటన జరిగింది. బాచుపల్లి సిఎస్ పరిధిలో తేజస్ అలియాస్ సిద్ధు అనే యువకుడిని ఇద్దరు యువకులు వెంటాడారు. అంతేకాకుండా 12 సార్లు కత్తులతో పొడిచి తలపై బండరాళ్లతో మోదీ దారుణంగా హత్య చేశారు. అనంతరం బైక్పై వెళ్తూ రక్తంతో ఉన్న కత్తులు చేతులను చూయిస్తూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేశారు. ఈ భయానక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం పోలీసులు ఈ ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా గత సంవత్సరం తరుణ్ రాయ్ అనే యువకుడిని హత్య చేసి కేసులో సిద్ధుని ఏత్రిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇతను 2 నెలల క్రితమే జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. ప్రస్తుతం ప్రగతి నగర్లో తన తల్లితో కలిసి ఉంటున్నాడు. దీంతో సిద్ధు తన మిత్రులతో కలిసి ఇంట్లో మద్యం తాగాడు. ఆ తర్వాత ప్రగతి నగర్లో రోడ్ల మీద మాట్లాడుకుంటున్నారు. వీరిని గమనించిన గతంలో హత్యకు గురైన తరుణ్ స్నేహితులు కత్తులతో పొడిచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సిద్ధును తరుణ్ రాయ్ స్నేహితులు హత్య చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనలతో ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ఉలిక్కిపడింది. అసలే వరుస పండుగలు ఈ నేపథ్యంలో హత్య చేసి ఏమాత్రం భయం లేకుండా ఇష్టం ఉన్నట్లు ఈ విధంగా బైక్ మీద తిరుగుతూ రీల్స్ చేయడం ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన మాత్రం బాచుపల్లి పరిధిలో తీవ్ర కలకలంగా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో తరుణ్ రాయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మనకి ఆల్రెడీ కొన్ని నెలల క్రితం జరిగినటువంటి ఘటన ఇది. కొందరు స్నేహితులు తనతోనే స్నేహం చేసి తనతో పాటే ఉండి తనని ఓర్వలేక తనకంటే పై ఎత్తున ఎదుగుతున్నాడని మరికొందరు తనదే అన్నిట్లలో కూడా అంటే క్రికెట్ ఆడే విషయంలో కావచ్చు, క్రికెట్ స్టేడియంకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళ ఉన్నటువంటి ఏదైతే గల్లీ ఉంటుందో ఆ గల్లీలో క్రికెట్ ఆడుతూ ఉంటారు వాళ్ళ స్నేహితులంతా కూడా. అక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే మనం చూసుకుంటే కనుక వాళ్ళ స్నేహితులతో కలిసి ఆడినప్పుడు కావచ్చు, మరి ఇంకే విషయంలో అయినా కావచ్చు, తనే అంటే కొంత పెత్తనం చేయడం కావచ్చు, తనే పెద్ద చేయిగా అంటే తనే ముందుండాలనుకునేటువంటి వ్యక్తిత్వం తరుణ్ రాయ్. అది మన గతంలో తెలుసుకున్నటువంటి విషయం. ఆ సమయంలోనే తనే అన్నిట్లలో పై చేయిగా ఉంటున్నాడంటూ కూడా తన స్నేహితులు ఓర్వలేక వాళ్ళందరూ కూడా కలిసి దారుణంగా ఎక్కడైతే వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటారో అదే చోట వాళ్ళ కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా విచక్షణారహితంగా అసలు ఏమాత్రం జాలి కూడా లేకుండా కత్తులతో అసలు ఇష్టం ఉన్నట్టుగా ఎన్నో ఘాట్లు పెట్టి ఇష్టం ఉన్నట్టు కత్తులతో పొడిచి చంపేసిన ఘటన మనము ఆల్రెడీ చూసాం. సో అది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చోటు చేసుకుంది. ఎవరైతే తరుణ్ రాయ్ ఉన్నాడో వాళ్ళ స్నేహితులు ఆ ముగ్గురు కూడా ఇక్కడే ప్రగతి నగర్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలని తిరుగుతూ ఉంటారు అంటూ కూడా మనకు సమాచారం ఉంది. సో ఎవరైతే సిద్ధు అనే వ్యక్తి తరుణ్ రాయ్ విషయంలో మర్డర్ కేసులో ఇంతకుముందు విట్నెస్గా ఉన్న సంగతి కూడా మనకి పోలీసులు కూడా ఇచ్చినటువంటి సమాచారం. ఇప్పుడు అదే విట్నెస్ని ఉపయోగించుకొని కూడా ఇక్కడ అర్ధరాత్రి వాళ్ళు మద్యం సేవించడము, ముగ్గురు మద్యం సేవించి బండిపైన ప్రగతి నగర్ మొత్తం కూడా హల్చల్ చేసి రీల్స్ చేస్తూ కూడా కొంత హడావిడి చేసినట్టుగా కూడా సమాచారం ఉంది. ప్రస్తుతం పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కూడా ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ కూడా రోడ్ అంతా కూడా ప్రగతి నగర్ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడే మనకి పక్కనే చెరువు ఉంది, ప్రగతి నగర్ చెరువు. ఇక్కడే మనకి ఈ అర్ధరాత్రి 1 గంట సమయంలో కరెక్ట్గా సమయం చూసుకుంటూ అంటే ఇదే టైంలో ఇంకెవరు లేరు, చుట్టుపక్కల షాపులు కూడా మనకు ఉన్నాయి. మనం షాపులలో కూడా విచారించాము. కాకపోతే షాపులలో వాళ్ళు ఇక్కడ పక్కనే మెడికల్ ఉంది, అదేవిధంగా ఇక్కడ హెయిర్ కట్ చేసేటటువంటి ఒక షాప్ కూడా ఉంది. చుట్టుపక్కల మరిన్ని ఎన్నో షాపులు ఉన్నాయి. ఆ షాపులలో విచారించినప్పటికీ కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు, అర్ధరాత్రి జరిగినటువంటి ఘటన అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఈ మర్డర్ ఏదైతే జరిగిందో ఆ జరిగిన సమయంలో చుట్టుపక్కల ఉంటున్నటువంటి స్థానికులు కావచ్చు, షాపులలో నివసించేవారు కావచ్చు, ఎవరు కూడా లేనని కూడా సమాచారం అందుతుంది. ఎవ్వరు కూడా చూడనటువంటి పరిస్థితి. ఎవరు లేని సమయంలో కావాలనే అది ప్రీ ప్లాన్ చేసి కూడా మర్డర్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం వారిని పోలీసులు గాలించి కూడా వెంబడించి ప్రస్తుతం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వాళ్ళైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. కేసు అనేది విచారిస్తున్నట్టు కూడా పోలీసులు ఇస్తున్న వివరాలు.
దాని గురించి మరింత సమాచారం సేకరించి మరి వాళ్ళకి తగినటువంటి శిక్ష వేస్తామని కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు పోలీసులు మనతో మాట్లాడేటువంటి అంటే మనకు తెలిసిందే పోలీసులు అంటే ఇట్లాంటి ఘటనల మీద కూడా పోలీసులు ఎటువంటి స్పందన అయితే స్పందించరు. వాళ్ళు వివరాలు ఇవ్వడం మట్టుకే, బట్ కెమెరాలకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉండదు. సో ప్రస్తుతం మనం ఇది స్పాట్ దగ్గరే ఉన్నాము. ఇక్కడే మనకి ఇది ఎదురుగా చూసుకుంటే షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి. లేడీస్ టైలర్ అని, షాప్స్ అని, సెలూన్ అని ఇక్కడ చాలా మట్టుకు కూడా ఉన్నాయి. కానీ ఎవరు లేని సందర్భంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో మొత్తానికైతే మర్డర్ చేసి ఆ దుండగులు మర్డర్ చేయడమే కాకుండా అతి పైశాచికంగా ప్రవర్తించడం అనేది ఇంకోటి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఏదైతే రక్తపు కత్తులు ఉన్నాయో, రక్తపు మరకల కత్తులతో కూడా రీల్స్ చేస్తూ ఇంకా పోస్ట్ చేసి మరి తరుణ్ రాయ్ స్నేహితులము, తరుణ్ రాయ్ విషయంలోనే పగ తీర్చుకున్నాము, రివెంజ్ తీర్చుకునేటువంటి సమయం మాకు దొరికింది, కావాలని మేము రివెంజ్ కూడా తీర్చుకున్నామంటూ ఎంతో ధైర్యంగా కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇది ఇంకా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ మధ్యకాలంలో రోజుకొక ఘటన చోటు చేసుకుంటున్న పరిస్థితి, ఒక్కొక్క పరిధిలో ఒక్కొక్క ఘటన చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. రోజు కూడా అతి పైశాచికంగా, కిరాతికంగా కత్తులతో పొడవడము, దాన్ని రీల్స్లలో పెట్టడము, ఇట్లాంటివన్నీ కూడా పైశాచికానికి కూడా గురి చేస్తున్నాయి. అంటే వీళ్ళని సరైన దారిలో పెంచకపోవడం వల్ల మరి ఇతర కారణాలు ఏవైనా ఉండొచ్చో తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో బాగా ఇట్లాంటి పిచ్చి చేష్టలు బాగా చేస్తున్నారు. అది ప్రాణం మీదకి కూడా తీసుకొస్తున్నటువంటి, వాళ్ళ పిచ్చి వల్ల, రీల్స్ వల్ల ప్రాణం మీదకి తీసుకొస్తున్నటువంటి సందర్భం కూడా ఏర్పడుతుంది. మరి ఇంకా మనకు తెలిసినటువంటి విషయాలు అయితే ఈ తరుణ్ రాయ్ కేసులో వీళ్ళు రివెంజ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. పోలీసులు కూడా విచారణ అనంతరం కూడా వాళ్ళకి తగినటువంటి శిక్ష వేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా తెలియజేస్తున్నారు.